హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. మీకు నా వీడియోస్ అండ్ రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే ఆకుకూర వేసిన టొమాటో పప్పు రెసిపీ చూపిస్తానండి మీకు. ఇది నార్మల్ టొమాటో పప్పు రెసిపీ కన్నా చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. సో దీనికి ఏమేమి కావాలంటే, ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకుందాం. పెసరపప్పు అంత టేస్టీ ఉండదండి. కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సేమ్ ఏ కప్తో పప్పు తీసుకున్నానో దాంతోనే. అండ్ దీన్ని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. సో బద్దగా ఉంటుంది కొంచెం. ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు 3 టొమాటోస్, ఒక ఆనియన్, 4 గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాము. అండ్ ఒకటి ఏం చేయాలంటే, పప్పు విజిల్ పెట్టినప్పుడే కొంచెం చింతపండు తీసుకుని పక్కన హాట్ వాటర్ వేసుకుని పెట్టండి. సో మిగతా ప్రాసెస్ అంతా తాలింపులోనే చేస్తాం మనం ఈ పప్పుకి. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ నెయ్యి, తక్కువ ఆయిల్ తీసుకోండి. సో నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది. నెయ్యితోనే కావాలి అనుకుంటే ఓన్లీ నెయ్యితో అయినా తాలింపు వేసుకోవచ్చండి. ఇప్పుడు తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. అవి చిటపట్లాడిన తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్ సరిపోతుందండి దీనికి. సో అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటే ఆనియన్ ఉడికి అంత టేస్టీ ఉండదు. సో కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇందులో వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చిన తర్వాత 3 స్మాల్ టు మీడియం టొమాటోస్ వేసుకోవచ్చు. సో అవి వేసుకుని అవి కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఫస్టే వేయకుండా కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం ఇప్పుడు వేసుకోవాలండి. సో పసుపు కొంచెం, ఒక చిటికెడు పసుపు వేసుకుని, కారం వచ్చేసి 1 టీ స్పూన్ ఆర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం. ఎందుకంటే దీనిలో గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాం కాబట్టి మీరు కారాన్ని తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. సో ఇవి వేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఇప్పుడు 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను నేను. సో ఆ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. ఎందుకంటే టొమాటో బాగా మగ్గిపోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే చాలా మెత్తగా మగ్గిపోయింది టొమాటో. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఆకుకూర వేసుకుంటామండి. ఆకుకూర వచ్చేసి నేను ఇక్కడ పాలకూర తీసుకుంటున్నాను. దీన్ని ఒక మీడియం కట్ట తీసుకున్నానండి. చాలామందికి ఒకటి అపోహ ఉంది, టొమాటో అండ్ పాలకూర కలిపి తినకూడదండి. అది కొంతవరకు కరెక్ట్. ఎవరికంటే కిడ్నీ ఇష్యూస్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇది అవాయిడ్ చేయడం మంచిదండి. బట్ నార్మల్గా ఉన్న వాళ్ళందరూ టొమాటో అండ్ స్పినచ్ రెండు కలిపి తినొచ్చండి. సో నాకు ఆ డౌట్ ఉండే, నేను చేసే ముందు ఒకసారి రీసెర్చ్ చేస్తే నార్మల్ పీపుల్ తినొచ్చు అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఆకుకూర కూడా వేసి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు త్వరగా మగ్గిపోద్ది ఆకుకూర. సో అది అయిపోయిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్కి మీరు చూస్తే ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది ఆకుకూర టొమాటోలో కలిసిపోయి. సో అప్పుడు పప్పు వేసుకోవాలి. సో ఇలా బద్దలుగా పప్పు ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, మెత్తగా ఉడికిపోయిన పప్పు కంటే. దీనిని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ వద్దు ఎందుకంటే ఆ వాటర్ ఇంకిపోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి వెంటనే పప్పు వేసుకున్న వెంటనే ఇందాక నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకుని, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏమైనా తక్కువ అయితే, నాకు కొంచెం తక్కువైంది ఆకుకూర మీద వేసిన పప్పు. సో నేను ఇక్కడ ఇంకో 1/2 స్పూన్ వేసుకుని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను సాల్ట్ని. అంతేనండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకోవచ్చండి దీన్ని. ఎందుకంటే ఆ పప్పు కొంచెం పచ్చివాసన పోయే వరకు అండ్ ఈ టొమాటో, ఈ పాలకూర ఇవన్నీ పప్పుకి పట్టే వరకు మీరు లిడ్ పెట్టేసుకుని, మోస్ట్లీ 5 మినిట్స్ సరిపోతుంది. బట్ ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాము అంటే 10 మినిట్స్ ఉంచుకోవచ్చండి. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో మ్యాక్స్ 10 మినిట్స్ ఉంచుకుని, మీకు ఇలా కొంచెం ఉడుకుతుంది మంచిగా అన్నప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని, నేను తాలింపులో నెయ్యి వేసాను కాబట్టి ఇక్కడేం నెయ్యి ఏమి వేసుకోక్కర్లేదండి. సో వేడివేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.